కేసీఆర్ సారాయ నమః. ఓం నాయని నరసన్న సారాయ నమః. ఆహా, ఎంత ప్రశాంతం, ఎంత చక్కదనం. ఓహో, ఇప్పుడు నేను మన హైదరాబాద్ నందున్న విషయమే మర్చితిని. ఏమి అక్కడెవరు? ఎప్పుడో అప్పుడెప్పుడో చూసిన పోలీస్ వాళ్ళే కనిపించుచున్నారే. అవును, వాళ్ళ కాకి వస్త్రధారణ చూస్తుంటే వాళ్ళు పోలీసుల వల్లనే ఉన్నారు. అయినను ఈ హైదరాబాద్ నగరమందు ఆ పోలీస్ వారికి ఏమి పని ఉన్నది? ఎంత తర్కించినను బోధపడకుండా ఉండినదే. ఈ హైదరాబాద్లో పోలీస్ వారికి ఏం పని ఉన్నది? ఆహా, స్త్రీల పైన ఈరోజు హైదరాబాద్ దయచేసి కంక్లూడ్ చేయండి ప్లీజ్. లా అండ్ ఆర్డర్, ముఖ్యంగా మంత్రి గారు ఉన్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ టోటల్ గా ఫెయిల్యూర్ అయిపోయింది అధ్యక్ష. దొంగతనాలు, విపరీతమైన దొంగతనాలు పెరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, డే టైంలో రాబరీస్ జరుగుతున్నాయి. తీసుకోకండి ప్రభాకర్ గారు. కనీసం శాసనసభ్యులకు కూడా శాసనసభ్యుల్లో రక్షణ లేకుండా అయిపోయింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఓరిని మొత్తం కుండెత్తేసినట్టే చేస్తేందే ప్రభాకర్ సారు. కేసీఆర్ సారు చెప్పినాక, నాయని సారు మంత్రికి ఉన్నాక హైదరాబాద్లో అంత అధ్వానంగా ఉన్నదా ముచ్చట. నాయని సారు ఏందే కథ? నువ్వు గట్లా సప్పుడు చేసి కూర్చుంటే ఎట్లా? లేవు, లా అండ్ ఆర్డర్ బాగలేదు, శాంతి భద్రతలు హైదరాబాద్లో లేవు అని చెప్పితే ఒకవేళ నేను రిజైన్ చేస్తా. మరి ఉన్నాయి మంచిగున్నదని ప్రజలు చెప్తా, నువ్వు రిజైన్ చేస్తావా? చలో రెడీ, చలో రెడీ రెడీ రెడీ. మంచిగా చెప్పినవే, నవ్వుకుంటానైనా మస్తుగా చెప్పినావు సారు. మన హైదరాబాదు ఎంత చల్లగా ఉన్నది, ఏం కథ. ఈ పోలీస్ నౌకరికి ఎక్కిన వాళ్ళు ఏం పని లేక స్టేషన్లలో కూర్చొని గోళ్ళు కోరుకుంటున్నారట. అయ్యో, హైదరాబాద్లో దొంగలు పట్టుకున్న పనే లేకపాయే. రాత్రిపూట ఎవరన్నా ఆడిపోరగాళ్ళు ఒంటరిగా నడుచుకుంటూ పోతా అంటే మగ పోరగాళ్ళు అందరూ శల్యాలు అనుకుంటారు అని బాధపడుతున్నారట పోలీసు వాళ్ళు. ఏ గల్లీలనన్నా పోలీసు వాళ్ళు కనిపిస్తే మేము మంచిగానే ఉంటుంది, ఈ హైదరాబాద్లో ఏం పని మీకనే అడుగుతున్నారట పోలీసు వాళ్ళనా అందరూ. మళ్ళా నాయని సారు కూడా ఇంత గట్టిగా చెప్పిండంటే అది ఎంత నిజమో చూడుర్రి. అంతేనా స్వామిగౌడు సారు? ఆయన పెద్ద మనిషి, ఆయన అట్నే మాట్లాడు. మీకు తెలియని గురించా? ఆయన గురించి మీకు తెలియక మాట్లాడుతున్నారా? ఆయన గురించి మీకు తెలియదు. ఆయన మా పెద్ద మందికి అట్టే మాట్లాడతాడు. మీరు కూర్చోండి నర్సిరెడ్డి గారు. అంటే ఏందన్నట్టే, మీరు దేని గురించి అన్నారో ఏందో గాని